తెగకొట్టి చెబుతున్నాను. ఎందుకు అంటే శరీరంతో చేస్తే పాపం కాదు అని చెప్తున్నావు. అలాగైతే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము మరి నువ్వు చెప్పిన మాటలను ఖండిస్తుంది. ఏలయనగా దేహముతో జరిగినవి మంచివైనా సరే చెడ్డమైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము అదృష్టమైనప్పుడు ప్రతి వాని లెక్క అప్పగించాలి. ఏమండి? ప్రతి వాని లెక్కట మనము అప్పగించాలి. అది న్యాయపీఠ తీర్పు. మరి నీవేమన్నావు? దేహంతో జరిగించిన పాపముగా ఆరోపింపబడవా? ఆదాము చేసినవి శరీరంతో చేసినవి పాపముగా ఆరోపింపబడలేదా? మరి ఆదాము ఎందుకు అన్నాడు? నేను పాపినయ్యా, దాగి ఉన్నానయ్యా, నీ స్వరూపము నేను చూడలేకపోతున్నానని ఎందుకు చెప్పాడు? నేను పాపినని ఎందుకు ఒప్పుకున్నాడు అంటే విజయప్రసాద్ రెడ్డిలో పనిచేస్తున్నది నేను చెప్పాలి. ఏమని అంటే స్పష్టంగా అపవాది యొక్క బీజమే గాని దేవుని బీజం కాదు. దేవుని బీజము ఉన్నట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4:2 ప్రకారముగా యేసు ప్రభు వారిని స్పష్టంగా ఆయన పరిశుద్ధులను ఒప్పుకునేవాడు, ఆయన మన కోసమే వచ్చాడని ఒప్పుకునేవాడు, ఆయన పరిశుద్ధాత్మతోనే మరియ గర్భములో నిర్మింపబడ్డాడని ఒప్పుకునేవాడు, మరియ రక్తము యేసులో లేదని ఒప్పుకునేవాడు. ఏమండి? ఏదో యూట్యూబ్ ఛానల్ కోసము, యూజు కోసము పరిశుద్ధాత్మ దేవుణ్ణి నొక్కి పెట్టడము, దేవుని యొక్క నామాన్ని అవమాన పాలు చేయటము, ఈ మాటలు చూసి లోకస్తులు మీరే కొట్టుకొని చస్తున్నారా అనే మాట మీ నుంచే చెడ్డ పేరు యేసు ప్రభు వారికి. ఎందుకంటే నా పేరు పెట్టబడిన ప్రజల ద్వారాగానే నేను అవమాన పాలైపోతున్నాను అన్నాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభువులో మరియ బ్లడ్ లేదు, యేసేపు బ్లడ్ లేదు, దావీదు బ్లడ్ కూడా లేదు, ఆదాము బ్లడ్ లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధ రక్తము మన కోసమే చిందించబడి ఉంది. ఆయన మన దేహాన్ని ధరించినంత మాత్రాన, ఏమండి, మన దేహాన్ని ధరించినంత మాత్రాన మరి ఎవరి కోసం అండి ఆయన వచ్చింది? పాపులుగా ఉన్న మన కోసము మనుషులు చేసిన ఆ యొక్క శాపమును తొలగించడానికే ఆయన మన నిమిత్తమే ఆయన వచ్చాడు కదా. ఏమండి? మన కోసం వచ్చాడు, మన నిమిత్తం వచ్చాడు, మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. ఎలాగా? చీమల కోసం కాదు, చతుష్పా జంతువుల కోసం కాదు, మనుషులు చేసిన పాపానికి ఆ యొక్క ఎలా జన్మించాల్సిన మనుషుడే. మనుషుడు చేసిన ఆ యొక్క పాపాన్ని దానికి వెలగట్టాల్సింది మనుషుడే కాబట్టి మనిషిని స్వరూపముగా ధరించి ఆయన సృష్టిగా మార్చబడి మనుషుల స్వరూపముగా ధరించుకున్నాడు. కానీ మరియ దేహాన్ని, మరి యొక్క రక్తమును ఆయన స్వీకరించలేదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారాగా, సర్వోన్నతైన శక్తి ద్వారాగా ఆయన పిండముగా మార్చబడి మనుషుల పోలికగా పుట్టి రాసుని స్వరూపము ధరించుకొని మన కోసము కృష్ణుడై వచ్చాడని లేఖనాలు ఇస్తున్న సాక్షి. కాబట్టి ఇలాంటి దుర్బోధకులని ఖండించండి. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే మనకి నేను చెప్పిన రెఫరెన్స్ అన్నీ కూడా విజయప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నవి. ఆయన చెప్పిన ప్రకారముగా ఇంకా ఏబేలు రక్తములో కూడా పాపము లేదు. అలాగని ఏమండి, ఏబేలు రక్తములో మరి వాళ్ళ నాన్న ఆదాము రక్తము లేదా? ఏమండి, లేదా? కాబట్టి మినహాయించి నేను ఇందు మూలంగా తెలియజేయటం ఏమనగా మరియ రక్తము యేసు ప్రభువులో లేదు. మనం బ్రతకాలంటే మన తల్లి నుండి వచ్చే ఉమ్మనీరు మనకు కావాలి. యేసు ప్రభుకి అవసరం లేదు. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగానే, ఎందుకంటే ఆయన అతీతుడు, ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్న వాటిగాను విలువ కలిగిన వాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన వధింపబడ్డాడని మనకి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము ఏమండి 8వ వచనము మనకు సాక్ష్యం ఇస్తుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆదాము అవ్వ వస్త్రహీనులయ్యి ఉన్నప్పుడు వారికి చర్మం చొక్కాలు తొలగించడానికి ఆదిలోనే వధింపబడ్డాడు ఒక పశువు. ఏమండి? కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా,
ఇలాంటి బోధకుల మాటలను నమ్మవద్దు. మీరు దుర్బోధకులని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే విజయ్ ప్రసాద్ రెడ్డే కాదు, చాలా మంది దుర్బోధకులు కలరు. అంత దినాలలో మనం ఉన్నాం, క్రీస్తు రాకడికి సమీపంగా ఉన్నాము. తెలిసి ఇలాంటి మాటలని లక్ష్య పెట్టవద్దు. యేసు పరిశుద్ధుడు, యేసు పవిత్రుడు, లోక పాపాలను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. ఇంకా ఒక మాట చెప్పాలంటే, కలిగినవి జగత్తంతా కూడా ఆయనలోనే కలిగింపబడిందని కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచ్చిన ప్రకారముగాను, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారమును ఆయనలోని సమస్తము నిర్మాణం చేయబడి ఉంది. కాబట్టి మరీని నిర్మించిన వాడు మరియ గర్భాన్ని ఎన్నుకొని పరిశుద్ధాత్మని ద్వారాగానే వచ్చాడు అని ఖరాఖండ్రంగా నేను తెగగొట్టి చెప్తున్నాను. నేను చెప్పిన ఈ రిఫరెన్స్లన్నీ కూడా యేసు ప్రభు వారు బ్రెడ్లో మరియా బ్రెడ్ లేదు అని నేను చూపించాను. ఇవన్నీ కూడా మీరు రాసుకోండి, మీకు పనికొస్తాయి. ఇలాంటి దుర్బోధకులను ఎదిరించవచ్చు. దుర్బోధకుడు అని ఎందుకు అన్నాను అంటే, ఈయనే కాదు, చాలా మంది ఈ విజయ్ ప్రసాద్ రెడ్డితో పాటు చాలా మంది దుర్బోధకులు ఉన్నారు. వారందరినీ కూడా ఎదుర్కొన్నాం. మరి నేను ఎందుకు అన్నాను అంటే, ఇంకను 2 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో దుర్బోధకులు ఉన్నారని మనకి లేఖనం ఇస్తున్న సాక్ష్యం. కాబట్టి దేహముతో జరిగించినవి మంచివైనా సరే చెడ్డమైన సరే, అది క్రీస్తు నాయకుడి ఎదుట మనం అదృష్టమైనప్పుడు తప్పకుండా మనము లెక్క అప్పగించాలి. విజయ ప్రసాద్ రెడ్డి అంటాడు, ఆదాము దేహముతో చేసినవి పాపంగా ఆరోపింపబడలేదు, అది పాపంగా చెప్పబడదు అంటున్నాడు. దానికి 2 కొరింథీ పత్రిక ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇలాంటి వారిని, మరి మిడిమిడి జ్ఞానంతో ఉన్న వారిని లక్ష్య పెట్టవద్దు. మనము పరిశుద్ధ గ్రంథము మనకి కొలబద్ద. మనకి భక్తులు ఇచ్చిన సాక్ష్యాలు బట్టి యోహాను భక్తులు ఇచ్చాడు, యాకోబు భక్తులు ఇచ్చాడు, పేతురు భక్తులు ఇచ్చాడు, మరి పౌలు భక్తుడు కూడా ఇచ్చాడు. మరి ఇంకను మనకి చాలా ముందున్న భక్తులందరూ కూడా శ్రేష్ఠులు. వారందరూ కూడా మనకి గంధము రూపంలో దేవుని వాక్కు మనకి దర్శనమిచ్చింది. కాబట్టి ఎరసి ప్రభునందు దేవుని విన్నారా, మీరు అస్మాత్ జాగ్రత్త. మరి మిడిమిడి జ్ఞానంతో మరి విజయ్ ప్రసాద్ రెడ్డి ఈ మాటలు మరి అన్యులు కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అన్యులు ఈ మాటలు విని యేసు ప్రభు వారు నీ తప్పు పట్టవచ్చు, కానీ నా యేసు నీ కోసము కూడా ప్రాణం పెట్టాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఆయనను నిర్మించుకున్నాడు. మనము ఆయన వారిని, మనము ఆయన మేపు గొర్రెలని, మనము ఆయనలో, ఆయన రక్తములో మనం ఉన్నాము. ఆయన రక్తము ద్వారాగా మనకి పాప క్షమాపణ కలిగించబడి ఉంది. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం ప్రకారముగా 6వ వచనం ప్రకారముగా మనందరి నిమిత్తము ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన ఆ భగవంతుడు, ఆ దేవుడు మన కోసమే వచ్చి ప్రాణం పెట్టాడు. ఇందు మూలంగా మీకు తెలియజేసింది ఏమనగా, యేసు ప్రభు బ్లడ్లో మరియ బ్లడ్ లేదు, ఉంటే ఆయన దేవుడు కాదు. అందుకే నేను ఇన్ని రిఫరెన్స్లు చూపించాను. ఇంకా రిఫరెన్స్తో మళ్ళా తిరిగి వస్తాను. చాలా రిఫరెన్స్లు కలవు. మరి మెట్టుకి ఇప్పటికే చాలా టైం అయిపోయింది. కాబట్టి సభను దేవుని బిడ్డలారా, మరియా రక్తములో యేసు ప్రభు వారి, మరియా రక్తము యేసు ప్రభు రక్తములో లేదు. సర్వోన్నతమైన శక్తి చేతనే ఆయన మన కోసము పాపుల స్వభావం కలిగి ఉన్నవాడు కాదు, ఆయన దేహాన్ని ధరించి మన కోసం. ముఖ్యంగా ఇది తెలియజేయటం ఏమనగా, విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి వారి మాటలు పట్టించుకోవద్దు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఈ సెల్ ఫోన్ ద్వారాగా మరి చాలా మందికి దేవుని యొక్క వాక్కు వెల్లడైపోతుంది. కాబట్టి విజయ్ ప్రసాద్ రెడ్డి మాటలు పట్టించుకోవద్దు. పట్టించుకోవడానికి ఏమి లేదు అక్కడ. ఏదో వ్యూస్ పెంచుకోవడానికి యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు అవుతారేమో అని చెప్పి వారు ఏదో పట్టుకుడి కోసం తిప్పలబడుతున్నారు. కానీ దురిబోధకులు ఇంకను 2వ యోహాను పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారముగా దురిబోధకులని సాక్ష్యం ఇస్తున్నాను. నేను కాదండి, స్పష్టంగా దేవుని ఆత్మే చెప్తున్న మాట. కాబట్టి వీరి మాటలు పట్టించుకోవద్దు. ఇలాంటి వారిని ఎదుర్కొందాం. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఖండిద్దాం. సత్యం వైపు గలమెత్తుదాం. యేసు ప్రభు
పాదాల చెంత ఉన్నాం. ఆయన రక్తము మన పాపాలను కడిగేస్తుంది, స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త.